మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గత కొంతకాలంగా ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ అనుభవిస్తున్నారు. కాకానిపై 8 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల వివరాలపై మా ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ విశ్లేషణ అందిస్తారు. త్రిషా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది కండిషన్లతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసు సీరియస్ అయిన కేసు కావడం వల్ల దాదాపు ఈ కేసులో 90 రోజులు బెయిల్ వచ్చే అవకాశం లేదు. అయితే 85 రోజులకే బెయిల్ మంజూరైన నేపథ్యంలో కండిషన్ బెయిల్ వర్తిస్తున్నట్టు తెలుస్తుంది. న్యాయ నిపుణుల అంచనాల ప్రకారం ఈ కండిషన్ బెయిల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఏపీ తెలంగాణ రాష్ట్రాలను వదిలి వెళ్ళరాదని, అదేవిధంగా పాస్పోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేయాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ఈ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ కండిషన్స్పై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే మరొక అవకాశం ఉంది. కోర్టు చెప్పిన దాని ప్రకారం ఆయన కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ పొదలకూరు పోలీస్ స్టేషన్లో కొన్ని సంతకాలు పెట్టాల్సి ఉంటుంది ఫార్మాలిటీస్ ప్రకారం. అయితే ఆ సంతకాలు ఏ రకమైన సంతకాలు పెట్టాలా, వారానికి ఒకసారి పెట్టాలా, రోజుకు ఒకసారి పెట్టాలన్న విషయం ఇంకా కండిషన్లో తెలియరాలేదు. అయితే ఈ కండిషన్లకు సంబంధించిన బెయిల్ పేపర్సు న్యాయవాదుల నుంచి హైకోర్టు నుంచి బయటకు వస్తే కానీ తెలిసే అవకాశం లేదు. ఈ బెయిల్ పేపర్స్లో కండిషన్స్ ఏమున్నాయని బెయిల్ పేపర్స్ బయటకు వస్తేనే తెలుస్తుంది. అయితే సాంకేతికంగా కాకాని గోవర్ధన్ రెడ్డి రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈరోజు అయితే బెయిల్ మంజూరైంది. ఈ బెయిల్కి సంబంధించిన బెయిల్ పేపర్స్ మొత్తం నెల్లూరు కోర్టుకు అందాల్సి ఉంది. బెయిల్ పేపర్స్ టైప్ అయ్యి నెల్లూరుకు అందే సమయానికి రేపు మధ్యాహ్నం వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈరోజు ఆగమేఘాల మీద హైకోర్టులో ఈ బెయిల్ పేపర్స్ టైప్ అయ్యి బెయిల్ పేపర్స్ డిక్టేట్ చేసిన తర్వాత టైప్ నుంచి మళ్ళీ ఈ ఫ్యాక్స్ ద్వారా జైలుకి చేరాల్సి ఉంది. ఈ ఫ్యాక్స్ ద్వారా జైలుకి చేరేస్తారా లేదా అడ్వకేట్ నేరుగా తీసుకువస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. త్రిష కండిషన్స్ ఏమన్నది కోర్టులో నుంచి బెయిల్ పేపర్స్ బయటకు రావాల్సింది. ప్రస్తుతానికి సమాచారం ఉన్న దాని ప్రకారం ఏపీ తెలంగాణ రాష్ట్రాలు దాటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడికి బయటికి పోకుండా ఉండాలి. అదేవిధంగా పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలని, అదేవిధంగా పొదలకూరు పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టే అవకాశం ఉంటుంది. అది ఆదివారమా లేదా శనివారమా, వారానికి ఒక రోజు పెడతారా, 3 రోజులకు ఒకసారి పెడతారా అన్న కండిషన్ మాత్రం తెలియాల్సి ఉంది. ఈ కండిషన్ బెయిల్ పూర్తిగా ఆయన కండిషన్ బెయిల్ అయితే ఇచ్చింది. ఆయనపై ఇప్పటికే 8 కేసులు నమోదైన త్రిష. ఈ 8 కేసుల ప్రకారం ఫస్ట్ కేసు రుస్తుం మైన్స్లో అక్రమ జిల్టిక్స్ పెట్టారని, అదేవిధంగా ఎస్టీలను బెదిరించారని, ఎస్టీలను బెదిరించి మైన్లేకి రాకుండా మైన్లేకి అడ్డుకున్న వారిని బెదిరించారని కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. రెండో కేసుగా ముత్తుకూరు కృష్ణపట్నం పోర్టు నుంచి వచ్చిపోయే వివిధ రకాలైన లారీలకు అక్రమంగా చెక్ పోస్ట్ పెట్టి ఆ టోల్ వసూలు చేశారని, ఇది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధం లేదని ఇది ప్రైవేట్ టోల్గా ప్రభుత్వం భావించింది. అదేవిధంగా ఆయనపై కేసు కూడా పోలీసులు నమోదు చేశారు త్రిష. అది కాకుండా మరొక కేసు ఏంటంటే పంటపాలెంలో అక్రమంగా మద్యం నిల్వలు చేసినట్టు గత 2024 ఎన్నికల ముందు ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. ఈ ఎన్నికల అధికారులు పట్టుకున్న విషయంలో ఆ కేసు సస్పెన్స్లో ఉండింది. ఇప్పటివరకు ఈ అక్రమ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారని, సాధారణంగా ఎన్నికలు అయిన తర్వాత ఈ కేసులు పెద్దగా బయటకు వచ్చే అవకాశాలు లేవు. అయితే ఇది కాకాని గోవర్ధన్ రెడ్డికి చుట్టుకుంది. ఈ పంటపాలెనికి సంబంధించిన అక్రమ మద్యం కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిందని ఎక్సైజ్ అధికారులు ఒక కేసు నమోదు చేశారు త్రిష. ఇది కాకుండా సర్వేపల్లి రిజర్వాయర్లో అక్రమంగా గ్రావులు తరలించారని, ఈ అక్రమ గ్రావుల తరలింపుకు ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి లెటర్ హ్యాడ్ను ఫోర్జరీ చేసి ఇరిగేషన్ అధికారులకు ఇచ్చారని, ఈ ఇరిగేషన్ అధికారులు ఫోర్జరీ సంతకాన్ని గమనించకుండా ఈ గ్రావులకు అనుమతి ఇచ్చారని ఒక కేసు పెట్టారు. ఆ కేసులో ఆల్రెడీ ఆయన ఇరిగేషన్ అధికారులకు ఫైన్ కట్టున్నారు దీనికి సంబంధించి. అయితే మైనింగ్లో ఈ ఫైన్ పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఇదొక కేసు నమోదైంది. అది కాకుండా మరొక కేసు ఏంటంటే సర్వేపల్లి రిజర్వాయర్లో అక్రమంగా గ్రావులు తీశారని, అక్రమంగా తరలించారని ఇదొక అక్రమమైన కేసు నమోదైంది త్రిష. మళ్ళీ ఇది కాకుండా మరి సోరాయిపాలెంలో అంటే పొదలకూరు మండలం తన సొంత మండలం సోరాయిపాలెంలో మరో అక్రమ మద్యం నిల్వ చేశారని ఎలక్షన్ కేసు మరొకటి తవ్వి తీశారు. ఈ కేసు మరో కేసు ఇది ఎక్సైజ్ పోలీసులు నమోదు చేశారు త్రిష. ఇది కాకుండా మరో కేసు ఏంటంటే సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు లోకేష్పై అక్రమంగా అంటే కొన్ని పోస్టులు పెట్టాడని, ఈ పోస్టులకి తమకు ఇష్టం లేకుండా
తమను కించపరిచే విధంగా కొన్ని పోస్టులు ఉన్న నేపథ్యంలో దీనిపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఈ సిఐడి అధికారుల కేసు ప్రకారం ఇది మంగళగిరిలో కేసు నమోదైంది. దీనిపై సిఐడి దర్యాప్తు చేస్తుంది. అయితే సిఐడి కేసులో ఇప్పటికే ఆల్రెడీ బెయిల్ మంజూరు అయిపోయింది. మరో కేసు నెల్లూరు జిల్లా కాకుటూరు దగ్గర, అంటే వెంకటాచలం మండలం సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం కాకుటూరు దగ్గర 14 ఎకరాల భూమిని, గవర్నమెంట్ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పేరుతో బుక్ చేశారని, దీనిలో కాకాని గోవర్ధన్ రెడ్డి రాజకీయాలు చేశారని, కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదేశాలతోనే తహసీల్దార్ వెంకటాచలం తహసీల్దార్ ఈ భూముల్ని ప్రైవేటు పరం చేశారని, ప్రైవేటుకు దారదత్తం చేశారని, ఇవన్నీ ప్రభుత్వ భూములని, ప్రభుత్వ భూముల్ని పేర్లు మార్చి అడంగల్లో మార్చి భూ పహాణీ మార్చడం వల్లే ఈ కేసు నమోదైంది. ఇలా చెప్పుకుంటూ పోతే 8 కేసుల వరకు ఇప్పుడు నమోదయ్యాయి. ఈ 8 కేసులు ఇప్పటికీ ఈ రోజుకి 84 రోజులు పూర్తయ్యాయి. రేపటితో 85 రోజులు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం రేపటి నుంచి ఎలాంటి సెలవులు లేకపోవడం వల్ల, హైకోర్టు ఆల్రెడీ బెయిల్ మంజూరు చేయడం వల్ల రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆయన అనుచరులు సమాలోచనలు జరుపుతున్నారు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఈ కండిషన్ ఏంటంటే ఈ కేసులకు సంబంధించి ఎక్కడా మాట్లాడకూడదు. ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఏ విధమైన మాటలు ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడకూడదన్న ఒక కండిషన్ ఉంది. ఈ కండిషన్ ప్రకారం కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు. అయితే మీడియాతో మాట్లాడే అవకాశం లేకపోయినా దానికి సంబంధించిన అనుచరులు మాత్రం ఆయన జైలు నుంచి నెల్లూరుకు తీసుకువచ్చేటప్పుడు భారీ ర్యాలీతో రావాలన్న ఆలోచనలో ప్రస్తుతం సమాలోచనలు జరుపుతున్నారు. అయితే ఈ విషయానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒప్పుకునే అవకాశాలు లేవు. అయితే ఆయన జైల్లో ఆయనతో మాట్లాడిన తర్వాత ఏ నిర్ణయం ప్రకటిస్తామని ప్రస్తుతం ఆయన అనుచరులు చెబుతున్నారు. త్రిష, ఇది ఈనాటి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పరిస్థితి. కేవలం కండిషన్ బెయిల్ మాత్రమే కాకాని గోవర్ధన్ రెడ్డికి వచ్చింది. ఈ కండిషన్ బెయిల్ ప్రకారం రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. త్రిష.